నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారే ఇప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డిపై ధ్వజమెత్తిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ చైర్మన్ ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్దమన్న భూమన, బీఆర్ నాయుడు చేసిన తప్పిదాలు సరిదిద్దుకునే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తెలంగాణలో ఎరువుల బస్తాల కోసం రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదని వ్యాఖ్య. ఏఐ ద్వారా భక్తులకు 1 నుండి 2 గంటల్లో శ్రీవారి దర్శనానికి చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలియజేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వీఐపీ దర్శనం ఉదయం 10 గంటలకు ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వీఐపీ దర్శనాలు ఉదయం 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాలకు ముగించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని తీసుకున్న చర్యలతో సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. తిరుమల వచ్చి వైఎస్ జగన్, భారతి ప్రసాదాలు తింటారా అని తిరుమలలో తప్పు చేస్తే మాట్లాడాలి, కానీ లేనిపోని విమర్శలు చేయడం సరికాదని అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి పనిగట్టుకుని తిరుమలపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంప్లెక్స్ లో ఉన్నటువంటి భక్తులకి పాలు, టీ, కాఫీ, టిఫిన్స్ ఇవన్నీ కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి నిర్విరామంగా సప్లై చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా 20 గంటలు 22 గంటలు వెయిట్ చేసే వాళ్ళ కోసం ఇవన్నీ కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మాకు ఎలాంటి కంప్లైంట్ భక్తుల నుంచి రాలేదు ఇప్పటిదాకా. స్థానికులకి ఏదైతే ఉందో గతంలో నెలకు 1 రోజు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. ఆ తర్వాత గత 5 ఏళ్లు దాన్ని రద్దు చేశారు. దాన్ని మళ్ళీ మేము పునరుద్ధరించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1-2 గంటల్లో దర్శనం చేయించాలి అనేటువంటి దీంతో ఏకగ్రీవంగా మా బోర్డు సభ్యులు తీర్మానించారు. దాన్ని ఆసరాగా చేసుకొని గూగుల్ వారితోనూ TCS వాళ్ళతో కూడా మేము కాంటాక్ట్ చేశారు మన అధికారులు. వాళ్ళు 90% రెడీ అయిపోయింది. ఇంకో చిన్న సమస్యలు ఉన్నాయి దాంట్లో. అవన్నీ చేసుకున్న తర్వాత 2 నెలల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా భక్తులకి 1-2 గంటల్లో దర్శనం జరిగేటట్టుగా చర్యలు తీసుకోబోతున్నాం. మేము ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ఈ 9 నెలల్లో మిస్యూజ్ అయినట్టు దాఖలాలు లేవు. సామాన్య ప్రజలకు పెద్దపీట. గతంలో మీకు తెలుసు 50,000 60,000 రోజులు చేస్తారు. ఈ రోజు యావరేజ్ గా 80,000 మందికి పైన దర్శనం చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఈ రోజు ఒక పెద్ద మనిషి మాట్లాడుతాడు, ఏదో మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఈ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు. మనమేమన్నా జెరూసలేం గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే వాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నామా? మాట్లాడట్లేదు కదా. వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద, తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గాని, భారతి రెడ్డి గాని, కరుణాకర్ రెడ్డి గాని వీళ్ళందరూ ఎవరు అని సూటిగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళందరూ క్రిస్టియన్స్. వాళ్ళు ఏంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది? మనం ఊరుకుందామా, ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను. ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు. రమ్మనండి భారతి రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లిళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలవనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం. వాళ్ళతోనే రారు, ప్రసాదాలు తినరు, తిరుమలకి రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ, మా టీ మేము తాగుతూ మేమందరం పనిచేస్తా ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ₹1 ఈ 9 నెలల్లో టీటీడీకి భారం వేయలేదు. ఇది ఆన్ రికార్డ్. ఇంత మేము మంచి పనులు చేస్తా ఉంటే వాళ్ళకి ఓర్వలేదు. ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం.
మేము మొట్టమొదటి సమావేశంలోనే బోర్డు సమావేశంలోనే మేము అందరం కూర్చొని బోర్డు మెంబర్కి 20 టికెట్లు రోజుకి, చైర్మన్గా 100 టికెట్లు అని నిర్ణయం తీసుకున్నాం. నేను ఏనాడు కూడా 100 టికెట్లు వాడలేదు, సగమే వాడతా. ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట క్యూ లైన్ లేకపోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. చిన్న చిన్న చంటి పిల్లలు వేసుకొని 20 గంటలు 22 గంటలు వాళ్ళు క్యూ లైన్ లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల 25-30 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు. అది నా కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకు ఇవ్వండి అని. మేము విఐపిని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తుంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు. నా గురించి మీకు తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేము మేము. అది నేను గర్వంగా చెప్తాను. కూటమి ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, పాలక మండలి తప్పులను ఎత్తి చూపితే దాన్ని సరిదిద్దుకోకుండా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరిగి అత్యంత నీచమైన భాష వాడారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చరిత్రలో ఇంత నీచమైన భాష వాడిన వారు మరొక్కరు లేరని మండిపడ్డారు. తన హయాంలో తప్పులు జరిగాయన్న బీఆర్ నాయుడి ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్దమని భూమన ప్రకటించారు. బీఆర్ నాయుడు ఎంత నోటికి పని చెప్పినా చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో మాట్లాడడం జరిగింది. తనను తాను పొగుడుకోవటం ఎలా ఉంది అంటే, తన కాళ్లను తనే మొక్కుకొని దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించుకున్నట్టుగా ఉంది. ఇతరులు ఆయన్ను దీవించాలి గాని నువ్వు చాలా గొప్ప పనులు చేసినావని ఆయనకు ఆయన పొగుడుకొని తనను తాను దీవించుకున్నాడు. బహుశా నాయుడు గారు ఈరోజు భగవంతుని ప్రసాదం కాకుండా మరేం తీసుకొని ఆయన ఈ రోజున మాట్లాడారో కానీ ఈ రకంగా ఇంత దిగజారి మాట్లాడిన సందర్భం లేనే లేదు. ఆయన వాడినటువంటి భాష బజారు రౌడీల కంటే హీనంగా ఉంది. టీటీడీ పాలక మండలి అధ్యక్షునిగా 100 కోట్ల మందికి పైగా ఉన్న హిందువులు గౌరవించేటువంటి సంస్థకి అతి ముఖ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటానికి భిన్నంగా తన స్థాయి ఇది, నేను రోడ్డు సైడుకు సంబంధించినటువంటి వాడునే అన్నట్టుగా ఆయన మాట్లాడడమే కాకుండా ఆయన మాటల్లో ధ్వనించినటువంటివి నాతో పెట్టుకోవద్దు, వాడు కరుణాకర్ రెడ్డి ఒక రాస్కెల్, ఒక నీచుడు, ఒక డెకాయిట్, నాతో పెట్టుకుంటే అంతు తేలుస్తా, నేను ఇలాంటి వాడిని కాదు. రౌడీలు మాట్లాడేటువంటి మాటలు స్వామివారి ప్రథమ భక్తుడుగా ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో గోవులకు సంబంధించి జరిగిన తప్పిదాన్ని ఎత్తి చూపినప్పుడు ఆయన దానిని సమర్థించుకోవటానికి కరుణాకర్ రెడ్డి అనేవాడు ఒక మనిషే కాదు, వాడు మనుషులకే పుట్టలేదు, మనిషి జన్మకే అనర్హుడు అనే అప్పుడు కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడారు. నేను ఆ రోజు కూడా ఆయనను ఈ వ్యక్తిగతంగా ఏ రకంగానూ కూడా నేను దూషించి మాట్లాడను. నేను టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రసంగాలు చేసినటువంటి సందర్భం కూడా లేదు. ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు మా నాయకుడు, మాకు అత్యంత ప్రీతిపాత్రుడు, కోట్లాది మంది తెలుగు వాళ్లకు ఎంతో ముఖ్యమైన ఆరాధ్యనీయ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి శ్రీమతి భారతి గారి మీద కూడా చాలా దూషణ పర్వాలు ఆయన చేయటం జరిగింది. టీటీడీ అధ్యక్షుడిగా మాట్లాడినారా లేకపోతే బజారు రౌడీగా మాట్లాడినారో నాకు అర్థం కావటం లేదు. బహుశా ఆయన ఏమన్నా రాజీనామా చేసి నా అసలు స్వరూపం ఇది అని ఆయన ప్రసంగం ఏమన్నా సాగించినారేమో. బహుశా ఆయన రాజీనామా ఇంకా బయటికి రాలేదు కాబట్టి, లేదా టీటీడీ చైర్మన్లు అయితే అలాంటి భాష మాట్లాడేటువంటి అవకాశం లేదు. నాయుడు గారు,
మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 1 సంవత్సరం 3 నెలలు పైగా అయింది. మీరు అంతకు ముందు ఆరోపణలు చేసినారు, ఇప్పుడు ఆరోపణలు చేస్తూనే కాలం గడుపుతున్నారు. నేను గౌరవనీయులైన మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు నా మీద ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నింటి మీద సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నా మీద దోషిగా నిలబట్టి శిక్ష వేయవలసిందిగా నేనే కోరుతున్నా. అది నిజమైనప్పుడు. లేకుండా ఊరుకూరికనే అన్ని ఆధారాలు నాకున్నాయని కాసేపు అంటావు, ఆ తర్వాత ఆధారాలు లేకుండా జాగ్రత్త పడినారని అంటావు. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ రకమైనటువంటి గుండాలాగా ప్రవర్తిస్తే సమాధానం ఏం చెప్పినా, నేను నా అంతటి వాడే లేడు, నేను దేనికైనా తెగిస్తా, నీ అంతు చూస్తాను అంటే నాయుడు గారికి నేను మీలాంటి వాడితో పోరాడటం అంటే నాకు చాలా ఇష్టం. ఎందువలంటే ఇంత బరితెగించినటువంటి వాళ్లతో యుద్ధం చేయటం అంటే నాకు కూడా సరదా. నాయుడు కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని మాధవాయిపాలెం పంటురేవు వద్ద వరద ఎక్కువ అవడంతో అధికారులు పంటు రాకపోకలు నిలిపివేశారు. వరద ప్రవాహం కారణంగా మొదటి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఉదయం 6 గంటల నుండి పంటను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా నర్సాపురం ఎంఆర్ఓ సత్యనారాయణ మాట్లాడుతూ వరద ప్రవాహం దృష్ట్యా పంటు రాకపోకలు నిలిపివేయడం జరిగిందని అన్నారు. చించినాడ బ్రిడ్జ్ మరమ్మతుల కారణంగా 3 రోజుల పాటు తూర్పు పశ్చిమ గోదావరి రాకపోకలు నిలిపివేయడం, వరద మూలంగా నర్సాపురం పంట నిలిపివేయడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. నమస్కారం అండి, నేను నర్సాపురం మండలం తహసీల్దార్ మాట్లాడుతున్నానండి. గోదావరి వరద ఉధృతి వలన ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక రావడంతో నరసాపురం నుంచి సెకినేటిపల్లి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అనుసంధానంగా ఉన్నటువంటి మాధవాయపాలెం ఫెర్రీలో పంటలపైన ప్రజలు మరియు రవాణా సరుకులు ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది మీకు అందరికీ తెలుసున్న విషయమే. అయితే ఈ ప్రమాదాన్ని గోదావరి ఉధృతిని దృష్టిలో పెట్టుకుని పై అధికారుల ఆదేశాలను అనుసరించి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఆ పంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారికి మేము నోటీసులు ఇచ్చి, ఎండీ గారు మేము నోటీసులు ఇచ్చి పేపర్పై ఏ విధమైన రవాణా జరగకూడదు, తిరిగి మేము ఆదేశాలు ఇచ్చే వరకు కూడా తాత్కాలికంగా రవాణా బంద్ చేయమని ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ పోలీసు మరియు రెవెన్యూ సిబ్బందితో ఏ విధమైన పడవల మీద కానీ పంటి మీద కానీ ఏ రకమైన రవాణా కూడా జరగకుండా మేము 24 గంటలు మానిటర్ చేస్తున్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.